ఊరండి మీది? ఏం పేరు? నరసింహారావు. నరసింహారావు గారు, ఇప్పుడు గత 20 ఏళ్ళకి ఇక్కడ కొడాలి నాన్నగారు ఉన్నారు మీ నియోజకవర్గంలో. ఇప్పుడు వెనికల రాము గారు కొత్త ఆయన వస్తున్నారు. ఈసారి అభివృద్ధి కావాలంటే ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మామూలుగా కొడాలి నాని గారు 4 ఏళ్ళ మట్టి 4 ట్రిప్పులుగా చేస్తున్నాడు. ఆయన వర్తిగా బాగానే పేరుంది. సీఎందే కొంచెం బ్యాడ్గా కొన్ని కనపడుతుంది. ఆయన చేస్తుండే వాళ్ళు చేసే ఇవన్నీ ఇవన్నీ ఈ వెనక ముందు ఈ కొట్లాటలు ఈ గొడవలు లేవు కదండి. పార్టీ అంటే పార్టీగా చూసుకునేవాళ్ళు. ఈ కొట్లాటలు ఏంటి, ఆండు కొట్టడం ఇండు కొడతాం, బయటకు వచ్చి పార్టీ జెండాలు ఎత్తుకుంటే కొట్టుకునేవాడు కాదు కదా. నువ్వు నీ పార్టీ నేను నా పార్టీ అనుకునేవాడు. ఇప్పుడు ఏముంది, ఆడు ఎవడన్నా జెండా వేసుకుని వెళ్తుంటే ఆయన పట్టుకుని సాయంకాలం వెళ్తున్నారు. బ్యాడ్గా ఉంది. ఇప్పుడు పైన రేపు చంద్రబాబు వస్తే బాగుంటుందా, జగన్ వస్తే బాగుంటుందా? ఇట్లాంటి పరిపాలన మామూలుగా అంటే అది తింటాం అనేది ఎవరు తింటున్నారు. చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది ఉన్నాం. పిల్లలకు ఉద్యోగాలు లేవుంటున్నారు, దాని గురించి మీ కామెంట్ ఏంటి? పిల్లల ఉద్యోగం అందరూ బతికినంతకాలం ఏదో ఒకటి లేదని అంటూనే ఉంటారు. పిల్లల ఉద్యోగం పెరుగుతున్నారు. జనాభా ఇప్పుడు సమస్యలు అని అన్నీ పెరుగుతున్నాయి. దానికి ఆయన సాయం చేస్తున్నాను అంటున్నాడు. మరి టీవీలో చూస్తున్నాం, దొడ్లు లేవంటున్నారు, అవి లేవంటున్నారు, ఇవి లేవంటున్నారు. చంద్రబాబు నాయుడు వస్తే కొంచెం పర్లేదు అంటారా? చంద్రబాబు నాయుడు వస్తే పర్వాలేదు. ఎందుకంటే నాన్నగారు కూడా ఎన్టీ రామారావు గారు చేసినప్పుడు నాన్నగారిని తీసేస్తా కీలేదు. నాన్నగారు మంచి ఇది వయసులో ఉన్నప్పుడు నాన్నగారు మంచి ఎవరికి ఏదైనా అడిగినా చేసి పెట్టేవాడు. ఇప్పుడు కొంచెం ఆయన వల్ల ఈయనకి బ్యాడ్ పేరు వస్తుంది. సింహ వల్ల ఈయనకి బ్యాడ్ పేరు వస్తుంది. అది వాళ్ళకి తెలుసు. ఏంటంటే ఏదో షాప్ నీరులాగా వాళ్ళు కొట్టాలి కాబట్టి కొడతారు కొనాలి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.